శుభమస్తు. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. రేపు అనగా 29వ తేదీ సోమవారం రోజు శరన్నవరాత్రాల్లో భాగంగా సరస్వతి అమ్మవారు, రేపు సరస్వతి అమ్మవారిని తెల్లని వస్త్రములతోటి గాజులతోటి అలంకరణ చేయాలి. అలాగే తెల్లని కలువ పూలు, తెల్లటి పువ్వులతోటి పూజ చేయబడుతుంది. ముఖ్యంగా ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే ఒక పుస్తకము, ఒక పెన్ను అమ్మవారి దగ్గర పెట్టి పిల్లల చేత తప్పనిసరిగా సరస్వతి పూజ చేయించండి. అమ్మవారు యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్రవస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతివిర్దేవై సదా పూజిత, సామాం పాతు సరస్వతి నిశ్శేష జాడ్యాపహ. మల్లె పూల వలెను, చంద్రునిలాగా మంచు వలె తెల్లనైనటువంటి ముత్యాలహారములు దాల్చినది, తెల్లనైనటువంటి పట్టుబట్టలు కట్టుకున్నటువంటి అమ్మవారు వీణ వరదండము చేత తాల్చి తెల్లని తామర పువ్వులతో పువ్వుల మీద కూర్చున్నటువంటి బ్రహ్మ విష్ణు రుద్రులు మొదలగు దేవతలచే కొనియాడబడినటువంటి సకల జనులు అజ్ఞానములు పోగొట్టినటువంటిది అయినటువంటి పూజ్యురాలకు సరస్వతీదేవి కనుక నన్ను కాపాడునుగాక అని చెప్పి అమ్మవారిని ప్రార్థించాలి. అలాగే చదువుకునేటువంటి పిల్లలు ఉన్నట్లయితే తప్పనిసరిగా సరస్వతి అమ్మవారి పూజా కార్యక్రమాన్ని చేయించండి. చక్కటి విద్యాబుద్ధులు కలుగుతాయి, మంచి జ్ఞానం కలుగుతుంది, అభివృద్ధిలోకి వస్తారు. అలాగే అమ్మవారికి రేపు నివేదన చేసేటువంటి ద్రవ్యాలు దధ్యన్నం పెట్టండి, పెరుగు అన్నం పెట్టండి. తర్వాత మిగిలిన ఏదైనా సరే అమ్మవారి నివేదన కోసం వినియోగించవచ్చు. అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మీ ఇంట్లో అందరికీ కూడా సకల శుభములు, సకల ఐశ్వర్యములు కలగాలని చెప్పి కోరుకుంటూ శుభమస్తు. అలాగే మనం ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమాన్ని అనుకున్నాం. ఎట్లాగంటే పరమాచార్య వారు చెప్పినటువంటి కొన్ని మంచి విషయాలను మీ దగ్గర ప్రస్తావిస్తాను అని చెప్పడం జరిగింది. ఈ రోజు చెప్పేటువంటిది ఏమిటంటే, సంఘంలో ఏ స్థానంలోనైనా ఉండవచ్చును కానీ మనం పనిచేసే రంగాలలో వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా మనలో ప్రతి వ్యక్తి కూడా కొంతకు కొంతైనా సమాజానికి సేవ చేయాలి. అంటే మనకి మామూలుగా శాస్త్ర ప్రమాణం ఏమిటంటే దైవ రుణం తీర్చుకోవాలి. మొట్టమొదటి 4 రకములైనటువంటి మానవ జన్మలో 4 రకములైనటువంటి రుణములు తీర్చుకోవాలి. మొట్టమొదటి దైవ రుణం, రెండవది ఋషి రుణం, మూడవది పితృరుణం. అంటే ముందుగా దేవుడికి మనకు ఈ ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ ఇచ్చాడు కాబట్టి చక్కగా దేవుడిని మనం రుణం తీర్చుకోవాలి, దేవుడు రుణం తీర్చుకోవాలి. మనకు ఎవరైనా మనకు సహాయం చేసినట్లయితే, లేకపోతే ఎవరైనా కాస్త ఏదైనా ఉపకారం చేసినట్లయితే మనం వెంటనే థ్యాంక్స్ అండి అంటాం కదా. అట్లాగే దేవునికి కూడా మనం రుణం తీర్చుకోవాలి. రెండవది వచ్చేసరికి ఋషి రుణం. ప్రతి మానవుడికి కూడా మనకు ఒక గోత్రం ఉంది. ఆ గోత్రానికి ఒక ఋషులు ఉన్నారు. అలాగే మనని కాపాడేటువంటి ఋషులు ఉన్నారు. ఆ ఋషుల యొక్క రుణం తీర్చుకోవాలి. అంటే బ్రాహ్మణులైతే ప్రతిరోజు కూడా బ్రహ్మయజ్ఞం చేసి తర్పణాలు చేయాలి, ఋషి తర్పణాలు. అలాగే పితృతర్పణాలు, పితృరుణం. తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చారు కాబట్టి పితృరుణం తీర్చుకోవాలి తప్పనిసరిగా. అలాగే 4వది సమాజం. సమాజంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి, సమాజంలో మనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నాం కాబట్టి, మనం చేసేటువంటి వృత్తి ద్వారా కానీ, మనం చేసేటువంటి పనుల వలన కానీ మనం సమాజంలో బ్రతుకుతున్నందుకు గాను సమాజంలో మనం కూడా సమాజ రుణం తీర్చుకోవాలి. కాబట్టి కష్టంలో ఉన్నవారికి కానీ, దుఃఖంలో ఉన్నవారికి కానీ, బాధపడుతూ ఉన్నటువంటి వారికి కానీ, రోగులకు కానీ, బలహీనులకు కానీ యథాశక్తిగా సేవ చేయాలి.
పరోపకారం పరమధర్మం. పరోపకారం చాలా మంచి ధర్మము, ఉత్తమమైనటువంటి ధర్మము. దాసత్వంలో తన వ్యక్తిత్వాన్ని అమర్చినటువంటి రామభక్త శిఖామణి అయినటువంటి హనుమంతుడు ఆయన సేవాధర్మానికి ప్రతీక. అలాగే యావజ్జీవం పరులను ఉద్ధరించడానికే పాటుపడినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు పరోపకారం కోసమై అవతరించాడు. కాబట్టి వారు మనకి ఆదర్శం కావాలి. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకొని ఇహలోకంలో సకల ఐశ్వర్యములు శుభములు కూడా కలిగి అందరూ కూడా సుఖంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ శుభమస్తు. అలాగే మీకు నేను చెప్పినటువంటి మాటలు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే పైన నా వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేసి మీ సందేహ నివృత్తి చేసుకోవచ్చును. అలాగే మీకు ఏ విధమైనటువంటి పూజా కార్యక్రమాలు వివరములు కానీ ఏదైనా శుభముహూర్తాల గురించి కానీ మీకు అవసరమైనట్లయితే నన్ను సంప్రదించవచ్చు. సెలవు. శుభమస్తు.